డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం రివిజన్లో వచ్చేసి ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. x² + y² = 25 xy అయినా 2 log x + y = 3 log 3 + log x + log y అని చూపండి అనేది మనకు సమస్య. ఇలాంటి సమస్యలు కూడా మనకు చాలా సార్లు అడగడం జరిగింది పరీక్షలలో. కాబట్టి మీరు ఇలాంటి లెక్కల పైన కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ విని మీ పుస్తకంలో ఉన్న ఇంకా మిగతా సమస్యలను కూడా సాధన చేయండి. అప్పుడు మీకు పూర్తిగా గ్రిప్ వస్తుంది ఇలాంటి సమస్యల పైన. ఓకేనా పిల్లలు? అదేవిధంగా ఒకసారి అర్థం కాకుంటే ఇంకొకసారి స్లోగా వెనక్కి వచ్చి మళ్ళీ వింటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఇలాంటి సమస్య మీకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సమస్య ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క సాధన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలి. x² + y² = 25 × xy. ఓకే, చూడండి పిల్లలు, ఇక్కడ మనము ఈ సమస్య అనేది ఈ భాగం చేసినప్పుడు ఈ భాగం ఆన్సర్ని పొందవచ్చు మనం, లేదా మనం ఫస్ట్ ఈ భాగం సమస్యగా తీసుకుంటే ఈ భాగంలో ఉండే ఆన్సర్ని మనం పొందవచ్చు. రెండు రకాలుగా సమస్య సాధన అనేది చేయవచ్చు ఈ సమస్యకు. కాకపోతే నేను ఒకవైపు నుంచి అంటే ఈ భాగం నుంచి సమస్య సాధనను చేస్తా. ఆటోమేటిక్గా ఇక్కడున్న ఈ భాగం యొక్క సాధనలో భాగంగా ఆన్సర్ రావడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనకు సమస్య సాధనలో భాగంగా ఉన్న సమస్యను యాస్టీస్ గా x² + y² = 25 × xy రాసుకున్నాం. ఇక్కడ మీరు అని చూపండి అనే భాగంలో చూడండి, 3 log 3 + log x + log y అని, అంటే xy ఉంది, ఇక్కడ 25 ఉంది. అంటే 3ని m log a సూత్రాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే log a⁴ గా రాసుకోవచ్చు. ఈ ముందున్న m ఘాతంగా ఈ పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా 3 log 3 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ 3 అనేది దీనిపైకి ఘాతంగా మారిపోతుంది. అన్నప్పుడు 3ని 3 సార్లు చేయడం వల్ల 3 3 9 9 27, అంటే మనకు ఇక్కడ 25 ఉంది. అంటే ఇక్కడ మనము 27ని వచ్చేటట్లు ఈ సమస్యని మనం తయారు చేసుకోగలిగితే ఈ సాధన అనేది మనకు ఆటోమేటిక్ గా లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ సాధనలో భాగంగా ఏమనుకోవాలి, ఇరువైపులా 2 × xy కలుపగా అని రాసుకోవాలి. అన్నప్పుడు ఇరువైపులా అంటే x² + y² అదే విధంగా రాస్తూ ఏం కలపాలి, 2 × xy ఇటువైపు 25 xy + 2 × xy అదే విధంగా కలపాలి. ఇరువైపులా 2 × xy ఇక్కడ కలపడం ఈ సమస్యలో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే అబ్జర్వ్ చేయండి బాగా, x² + y² + 2 × x × y ఉంది. అంటే మనకు ఒక సూత్రం గుర్తుకు రావాలి. ఏంటది, x² + y² + 2 × x × y = x + y² లేదా a² + b² + 2ab = a + b² సూత్రం. దీని మాదిరిగా ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యకు దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, x + y² = 25xy + 2xy ఎంత, 27xy రెండు పూర్తి. ఇరువైపుల లాగును అప్లై చేయాలి. ఇరువైపులా సంవర్గమానాన్ని అప్లై చేయగా అంటే లాగార్థంను అప్లై చేయగా ఇప్పుడు x + y² ఇటువైపు లాగార్థంను అప్లై చేయాలి లాగ్ ఇక్కడ వైపు అప్లై చేస్తూ అదేవిధంగా 27 × x × y అదే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పిన మనం m log a అన్నప్పుడు a⁴ గా రాసుకున్నాం. అంటే దీని యొక్క ఘాతం ఇక్కడ ఉంది కదా, ఇది ముందు వైపు వచ్చేస్తుంది. అంటే 2 log x + y గా రాసుకోవచ్చు ఇటువైపు. అదేవిధంగా దీన్ని ఏ విధంగా రాసుకుంటాం,
లాగ్ 27 ఇవి రెండు ఎక్స్ ఇంటూ వై. మనకు తెలుసు సమవర్గమానంలో సూత్రము లాగ్ ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు సూత్రం ఏమవుతుంది? లాగు ఎక్స్ ప్లస్ లాగు వై. ఇది మనకు సూత్రం. ఈ సూత్రం ప్రకారంగా మనం ఇక్కడున్న ఎక్స్ ఇంటూ వైను రాసుకున్నట్లయితే దీన్ని లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు ఈ 27ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకేనా? 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27. 27 రావాలంటే 3ని 3 సార్లు గుణించినట్లయితే 27 వస్తుంది అనేది మీకు తెలుసు. ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇస్ ఈక్వల్ టు ఈ ఘాతం ఉన్నది మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది సమవర్గమనంలో. లాగ్ 3 ఈ ఘాతం ముందుకు వచ్చి ఈ 3 అదే విధంగా ఉంటుంది. ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ మనం ఏ సూత్రం వాడినాం అనేది ఒకసారి రాయండి. సూత్రాలు రాసినట్లయితే మీకు మార్కులు కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉన్నప్పుడు ఎం లాగ్ ఏగా రాసుకోవచ్చు అనేది సంవర్గమానంలో ఉండే సూత్రం ఆధారంగా మనం ఈ విధంగా రాసుకున్నాం అనేది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు therefore 2 log x ప్లస్ వై అదే విధంగా ఉంది ఇస్ ఈక్వల్ టు ఇటువైపు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఇంతకుముందు మనము చూడండి, ఇందాక మనము సమస్యను తెలియజేసుకున్నాం కదా, ఈ విధంగా ఇచ్చినప్పుడు సమస్య సాధన అనేది ఈ విధంగా చూపించాలి సాధనలో భాగంగా అని. ఇప్పుడు మనం సాధనలో భాగంగా సేమ్ 2 log into x plus y is equal to 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని నిరూపించడం జరిగింది. సమస్యల సాధనలో భాగంగా మనకు అని చూపండి అనే భాగంలో భాగంగా 2 log x ప్లస్ y is equal to 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని చూపడం జరిగింది. ఇప్పుడు 4వ ప్రశ్న ఈ విధంగా ఉంది చూడండి. ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది ఎక్కువసార్లు మనకు పరీక్షల్లో. దీని యొక్క సాధనను కూడా మీరు పరిశీలించండి. ప్రశ్న ఈ విధంగా ఉంది. లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయినా ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ విలువను కనుగొనండి అని అడగడం జరిగింది ప్రశ్న. దీని యొక్క సమస్య సాధన చూడండి. దత్తాంశంలో ఉన్న భాగాన్ని అదే విధంగా రాద్దాం. లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 3 is equal to 1/2 into log x plus log y. దత్తాంశాన్ని అదే విధంగా రాసుకుని మనకున్న సూత్రాల ఆధారంగా చేసుకుంటూ వెళ్తే మనకు కావలసిన విలువ ఏది అడిగినా అది మనము ఆటోమేటిక్గా పొందవచ్చు. ఇప్పుడు మనకి ఈ విలువ ఎంత అని అడిగింది కాబట్టి ఈ సాధన దత్తాంశం రాసుకొని సాధన అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దత్తాంశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మీకు సాధన అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 3 అదే విధంగా రాయండి. ఇక్కడ లాగ్ ఈ ప్లస్ ఉన్నప్పుడు మనం చెప్పినాం లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు అని, బికాస్ ఇంతకుముందు తెలియజేసినది కదా. ఆ సూత్రం ఆధారంగా ఇక్కడ మనకు ప్లస్ ఉంది అంటే దీని మధ్యలో మనం ఏం రాసుకోవచ్చు, ఈ 1/2 1/2 అదే విధంగా రాద్దాం. ఇప్పుడు ప్లస్ని తీసేసి ఎక్స్ ఇంటూ వైగా రాసేద్దాం, ఒకటే లాగ్ రాసి. ఇప్పుడు లాగ్ ఈ 1/2 ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సూత్రం ఎం లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం కు సమానము అనేది. ఇక్కడ ఈ ఎక్స్ ఇంటూ వై అదే విధంగా ఉంది. ఈ ముందరున్న 1/2 ఏమవుతుంది ఘాతంగా, అంటే ఈ విధంగా ఎం అనేది ఇక్కడ ఘాతంగా వచ్చింది కదా, ఆ విధంగా
ఇక్కడ 1/2 అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2గా రాసుకున్నాం. 1/2కు బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ ఇంటూ వై అండర్ రూట్గా రాసుకోవచ్చు 1/2 తీసేసి. ఇప్పుడు ఇరువైపులా ఉండే సంవర్గమానాన్ని తొలగిద్దాం, అంటే లాగార్థాన్ని తీసేద్దాం. లాగును తొలగించగా ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేయగా ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ఇంటూ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ స్క్వేర్ అవుతుంది. ఇటువైపు ఎక్స్ ఇంటూ వైగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అదే విధంగా రాసుకుంటున్నాం. ఇక్కడున్న హారము అడ్డగుణకారం చేయగా హారం అనేది ఇక్కడ ఈక్వల్ టు ఇటువైపు రాగానే లవంలోకి చేరిపోతుంది. అంటే 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ వైగా రాస్తాం. 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నదాన్ని ఈ విధంగా మనము విడదీసి రాసుకుంటే, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ వైగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఒక దగ్గర రాసుకుందాం. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ వై ఇదే విధంగా రాసుకుందాం. ఇటువైపు ఉన్న 2xy అనేది ఇటువైపు రాగానే -2 ఇంటూ ఎక్స్ వైగా మారిపోతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xyలకు వెళ్ళి 2xyలు పోతే 7xyలు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ ఉన్న xyను ఇటువైపు హారం ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు రాయగా హారంలోకి చేరిపోతుంది. అదే ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు సపరేట్గా రాద్దాం. ఎక్స్ స్క్వేర్కు ఈ హారంలో ఉన్న xyని ఇచ్చేద్దాం. అదేవిధంగా వై స్క్వేర్కు ఇక్కడ ఉన్న హారంని xyని ఇచ్చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 7గా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 xలు ఉన్నాయి, అంటే ఒక x పోయింది. ఇక్కడ ఒక y పోయింది. ఇక్కడ ఇంకొక x లవంలో ఉంది, హారంలో y ఉంది. ప్లస్ ఇక్కడ y లవంలో ఉంది, ఇక్కడ x హారంలో ఉంది. అంటే మనకు అడిగిన క్వశ్చన్కు ఆన్సరు లభించింది. చూడండి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విలువ ఎంత అని అడగడం జరిగింది కదా. విలువ ఎంత వచ్చింది? 7 అనేది వచ్చిందని మీరు గుర్తుంచుకోవచ్చు. పిల్లలు, ఇంకేమైనా మీకు ఈ ఫస్ట్ యూనిట్లో సమస్యలు అర్థం కాకపోతే నాకు కమెంట్ రూపంలో అడగండి. వాటిని కూడా నేను వీడియోలు చేసి అందించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అదేవిధంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.